నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనపై రాజకీయం పులుముకుందా? అసలు కుమ్మెరలో ఏం జరుగుతుంది? గత 7 రోజులుగా బాధితులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? వీటిపై మాట్లాడడానికి నాగర్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాసులు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 7 రోజుల నుంచి కూడా కుమ్మెర ఘటన అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్గి రాజేసినట్లుగా మారిపోతుంది. అసలు స్థానిక పరిస్థితులు ఏం జరిగినాయి? అసలు ఏం జరిగింది ఈ ఘటన పైన? ఓకే, నమస్కారం అండి. యాక్చువల్గా మన కుమ్మెరలో ఈ నెల 17, 18, 19వ తారీఖు రోజు మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఈ జాతర అనేది గొల్ల కురువలు చేసుకునేటటువంటి జాతర అయినప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా ఏదంటే గ్రామ సర్పంచ్ ఎవరుంటే వాళ్ళు తలంబ్రాలు తీసుకొచ్చి అక్కడ కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తారు. 17వ తారీఖు రోజేమో ఎడ్ల బండ్లన్నీ కూడా ఆ గుడి చుట్టూ తిరుగుతాయి. 18వ తారీఖు రోజు భక్తులు దర్శనం చేసుకుంటారు. 19వ తారీఖు రోజు తలంబ్రాలు జరుగుతాయి. అయితే 17వ తారీఖు రోజు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, ఎడ్ల బండ్లు తిరుగుతాయి. అవి చూడడానికే పబ్లిక్ కూడా సుమారు ఒక 20,000, 15 నుంచి 20,000 మంది వస్తారు. ఆ రోజు మా డివిజన్లో ఉన్నటువంటి ఫోర్స్ అంతా పెట్టి కూడా బందోబస్తు చేసినాం. ఆ రోజు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. 19వ తారీఖు రోజు కూడా తలంబ్రాలు ఉంటాయి. ఆ రోజు కూడా పబ్లిక్ బాగా వస్తారు. ఆ రోజు కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. 18వ తారీఖు రోజు ఓన్లీ భక్తులు దర్శనం చేసుకుంటారు అంతే. టిక్కెట్లు గిట్ల లేదాడ. కాకపోతే కొబ్బరికాయలు బోనాలు పెట్టడానికి అక్కడ కొబ్బరికాయలు కొనుక్కోవడానికి అవి ఉన్నది, కానీ టికెట్ ఎవరి దగ్గర కూడా వసూలు చేసినట్టు లేదు అది. అయితే అది ఈ 18వ తారీఖు రోజు భక్తులు దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఈ కుమ్మెర గ్రామానికి చెందినటువంటి సాకలు కులస్తులు కొంతమంది లేడీసు అక్కడ దర్శనం చేసుకోవడానికి దైవ దర్శనం కొరకు పైకి వెళ్ళారు. దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో పబ్లిక్ బాగున్నారు. ఫ్లోటింగ్ దర్శనం చేసుకునే క్రమంలో అక్కడికి వాలంటరీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి అనే అతను పబ్లిక్ని మూవ్మెంట్ చేస్తున్నాడు. ఆ మూవ్మెంట్ చేసేటటువంటి క్రమంలో దర్శనం అయిపోయింది కదా, తొందర పొమ్మని చేపెట్టి దుబ్బినాడు. ఆ క్రమంలో కొంచెం వాళ్ళ మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నామని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. కొంచెం ఒకరినొకరు ఒక మాట పెరిగి కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సబ్సైడ్ చేసి కిందికి పంపించేసినారు. ఈయన కొబ్బరికాయల రూమ్లో కూర్చున్నాడు. వాళ్ళేమో కింద మెట్ల దగ్గర కొంచెం దూరంగా కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఇంటికి రాకపోతే మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది ఇన్సిడెంట్ అయింది. 5 గంటల ప్రాంతంలో ఈయన ఈ గణేష్ అని ఆ మౌనిక హస్బెండ్ వచ్చిండు. ఏమి ఇప్పటివరకు ఇంటికి రాలేదంటే ఇట్లా శ్రీనివాసరెడ్డి తిట్టిండు అని చెప్పగానే శ్రీనివాసరెడ్డి మీన కొన్ని అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కొన్ని వాట్సాప్లో కుమ్మెర విలేజ్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో కొన్ని పోస్ట్ చేసిన తర్వాత ఆ గ్రామస్తులు శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి ఈ విధంగా ఇట్లా చాకలి గణేష్ ఇట్లా నీ మీద వాట్సాప్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఈ కొబ్బరికాయల రూమ్కు వాళ్ళు ఉన్నదానికి కొంచెం విజిబుల్ డిస్టెన్స్లో ఉంటే పోయి అడిగిండు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఏదైనా అడిగేది ఉంటే నాకు అడుగు అని చెప్పేసి అడిగితే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఒకరినొకరు దొబ్బుకుంటూ కొట్టుకుంటూ ఆ కొబ్బరికాయ రూమ్ దగ్గరికి వచ్చేసారు. అప్పుడు గణేష్ వాళ్ళ మదర్ చంద్రకళ ఉన్నది. ఆ ఆల్ట్రాక్షన్ జరిగేటటువంటి సమయంలోనే గణేష్ని కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు 2-3 కొట్టిరు, చేతులతోని కొట్టిరు, కాళ్ళతోని తన్నిరు. బట్ ఈలోగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయ రాయ ఏదో ఒకటి తీసుకొని శ్రీనివాసరెడ్డి తల మీద కొడితే శ్రీనివాసరెడ్డి తలకు హెడ్ ఇంజరీ అయింది. మొత్తం బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిన తర్వాత అక్కడే మాకు డ్యూటీలో ఉన్నటువంటి ఒక హోంగార్డ్ పోయి ఎందుకు కొట్లాడుతున్నారని సపరేట్ చేసేసి ఆ వీడియో కూడా తీసిండు. ఎందుకు కొడుతున్నారంటే ఏదో మాట్లాడిండు. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. 2 పార్టీలు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినారు. వీళ్ళు ఒక దరఖాస్తు ఇచ్చినారు, వాళ్ళు ఒక దరఖాస్తు ఇచ్చినారు. శ్రీనివాసరెడ్డి తల పలిగింది కాబట్టి సింపుల్ ఇంజరీస్ అని ఎఫ్ఐఆర్ చేసినారు SHO గారు. తర్వాత వీళ్ళకు కూడా మామూలు చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు అన్నారు కాబట్టి ఇది నాన్ కాగ్నైజబుల్ ఏమంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయనికి రాదు, కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఏం చేసినారంటే కోర్టుకు పర్మిషన్ తీసుకున్నారు. అది కూడా ఎఫ్ఐఆర్ చేసినాం. సబ్సిక్వెంట్గా అది కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. 2 కేసులు రిజిస్టర్ చేసినాం. కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత అది జనరల్గా విలేజ్లలో జరిగే సంఘటనలే కదా, ఈ చిన్న ఇన్సిడెంట్సే కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు విలేజ్ పెద్ద మనుషులు అందరూ మాట్లాడుతుంటే సరే అని 1 రోజు 2 రోజులు టైం ఇచ్చినాం. ఈలోగా మాకు ఫస్ట్ దరఖాస్తు ఇచ్చినప్పుడు ఈ మౌనికని కొట్టిరని కానీ చిన్న పాపని కాళ్ళతో తన్నిరని కానీ మాకు ఎటువంటి ఇవ్వలేదు. వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్తో గణేష్ రాసినటువంటి పిటిషన్ మా పోలీస్ స్టేషన్ CCTVలో కూడా క్లియర్గా రికార్డ్ అయి ఉన్నది. ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చినటువంటి దరఖాస్తు మీదే GD ఎంటర్ చేసి పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత 21వ తారీఖు రోజు మార్నింగు పోలీస్ స్టేషన్కు ఆ పాప వచ్చి
నా పాప చనిపోయింది, ఇట్లా వాళ్ళు ఆ రోజు గొడవ జరిగినప్పుడు ఆ గొడవలో నా పాపని ఇట్లా మసూదన్ రెడ్డి అనే వ్యక్తి తన్నిండు, ఆ పాప అందుకనే చనిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది ఈ విధంగా అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం. అంటే మసూదన్ రెడ్డి అని కాదు, నాకు నా పాప మరణంలో అనుమానం ఉంది. తర్వాత సబ్సిక్వెంట్గా మసూదన్ రెడ్డి ఇంకా వాళ్ళు వీళ్ళని పేర్లు చెప్పారు. ఫస్ట్ అనుమానం ఉందని ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దాని మీద ఎస్ఐ గారు నాకు ఇన్ఫామ్ చేసినాడు. నేను వేరే డ్యూటీలో వికారాబాద్లో ఉన్నా, వేలో ఉన్నా చెప్పిన తర్వాత ఇమీడియట్గా 174 అనుమానాస్పదమైనటువంటి మృతి కేసు నమోదు చేయండి, చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఏమొస్తే చేద్దామని చెప్పేసి నేను ఎమ్మటే చెప్పిన. నేను వచ్చేసరికి ఎస్ఐ గారు సిఐ గారు కూడా హాస్పిటల్ కాడికి వెళ్తున్నారు. అందరం కలిసి హాస్పిటల్ దగ్గర పోయినాం. బాడీని క్లియర్గా మనం ఎగ్జామిన్ చేసినాం. మేము ఏదైనా సరే ఒక అనుమానాస్పద మృతి ఉన్నప్పుడు సిఐ గారు కంపల్సరీ విజిట్ చేయాలి. ఇంకా చిన్న పాప కదా, ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ముగ్గురం సిఐ గారు, ఎస్ఐ గారు, నేను ముగ్గురం కలిసి బాడీని ఎగ్జామిన్ చేసినాం. బాడీ మీద చిన్న స్క్రాచెస్, ఇంజరీ కూడా లేదు ఎక్కడ కూడా. ఒకవేళ అట్లుంటే మేము ఆ రోజే చేసేవాళ్ళం, కానీ ఎటువంటి ఇంజరీస్ మాకు విజిబుల్ బయటికి కనిపించేటటువంటి గాయాలు ఎక్కడ కూడా మాకు ఒక చిన్న ఇంజరీ కూడా కనపడలేదు. తర్వాత ఈ మదర్ కూడా ఫస్ట్ మనకు దరఖాస్తు ఇచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కడ కూడా మనకు చెప్పలేదు. కాబట్టి సరే ఏదైనా ఉండని మనం అనుమానాస్పదమైన మృతి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫర్దర్ మనకు రిపోర్ట్ ఏమొస్తే దాని ప్రకారంగా చేద్దామన్న ఉద్దేశంతో కేసు చేసినాం. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం కూడా చేయించినాం. బాడీ తీసుకుపోమంటే ఫస్ట్ తీసుకుపోతున్నారు, తర్వాత మా పెద్ద మనుషులు వస్తున్నారు సార్, వచ్చిన తర్వాత తీసుకుపోతామని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి విశారదన్ మహారాజు వాళ్ళందరూ వచ్చారు. మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి రోడ్డు మీద ధర్నా ఇవన్నీ చేయడం జరిగింది. చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పిన, ఇది వచ్చిన తర్వాత 100% చేస్తాం మేము. మాకు ఎందుకంటే ఇప్పుడు రోజు ఎన్నో కేసులు జరుగుతున్నాయి. మేము ఈ ఒక్క కేసే కాదు కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. కొంతమంది అనుమానాస్పద మృతిలో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు స్మోతరింగ్ కానీ లేదా థ్రోటలింగ్ కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే బయటికి ఎటువంటి ఇంజరీస్ కనపడవు, కానీ మనిషి చనిపోయి ఉంటాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు మనకు క్లియర్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్కడ ఏమైనా దెబ్బతిన్నాయా లేకపోతే లంగ్స్లో ఏమైనా ప్రాబ్లమ్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. డాక్టర్ గారికి తెలుస్తుంది అది. దాని ప్రకారంగా దాన్ని బేస్ చేసుకొని, షార్ట్ ఒపీనియన్ బేస్ చేసుకొని మేము మర్డర్ కేసు సెక్షన్ ఆర్డర్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆ విధంగా చేద్దామన్న ఉద్దేశంతోనే మేము ఈ విధంగా అనుమానాస్పదమైనటువంటి మృతికి అయితే కేసు నమోదు చేస్తాము. తర్వాత ఆల్టరేషన్ చేస్తామని డాక్టర్ గారు ఒపీనియన్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు లేదు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పారు. అట్లా చేయడానికి రాదని నేను క్లియర్గా చెప్పేసాను. తర్వాత లేదు ఈ అమ్మాయి ఎస్సీ, మీరు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టాలన్నారు. అంటే ఎస్సీ అన్న విషయం మాకు ఈ రోజు వరకు కూడా తెలియదు. మీరు ఆ విధంగా ఒకవేళ దరఖాస్తు ఇస్తే మేము చేస్తామన్నాం. వాళ్ళు ఒక పిటిషన్ డ్రాఫ్ట్ చేసినారు. అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, హత్యాయత్నం చేశారని కూడా చెప్పారు. హత్యాయత్నం చేశారు గణేష్ మీన. అదేవిధంగా ఈ బూతులు తిట్టిరు, ఈ అమ్మాయి ఎస్సీ, అన్ని కాంప్లైంట్స్ రాసిస్తే దాని ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. కేసు రిజిస్టర్ చేసి నిన్న మనం ఒక 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విలేజ్లో ఎక్కడ ఉన్నారో వెరిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. మరి మేము ఎక్కడ కూడా దీంట్లో డీవియేషన్ అయితే చేయలేదు. సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగానే చేసుకుంటూ వచ్చినాం. ఇది కొంతమంది వ్యక్తులు, అంటే నేను అందరినీ కూడా అంటలేను, చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రొసీజర్ కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కానీ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అనేది కానీ అందరికీ కూడా తెలుసు. కొంతమంది, నేను ఎవరిని కూడా స్పెసిఫిక్గా అంటలేను, కొంతమంది తమ సొంత ప్రయోజనాల కొరకు ఈ విధంగా దాన్ని ఎగ్జాగరేషన్ చేస్తున్నారు. ఒకవేళ దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే మా ఆఫీసర్స్ ఉన్నారు, ఎస్పీ గారు ఉంటారు, డిఐజీ గారు ఉంటారు, మా డీజీపీ సార్ ఉంటారు. రిప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పరిశీలన చేస్తారు. ఒకవేళ ఉంటే చేయమని చెప్తారు. కానీ మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నాం. సో అంటే ఇక్కడ ప్రధానంగా బాధితులు చెప్తున్నది ఏంటంటే, దేవాలయం దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయల గుళ్ళో కొట్టారు అనేటువంటి సంఘటనలో పాప ఉంది అనేటువంటిది బలంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ బాలిక, మీ యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో బాలిక ఉన్నదా, బాలిక అక్కడే ఆ యొక్క వ్యక్తి తనడం వల్ల చనిపోయింది అనేది ఏంటి అనేది దీనిపైన? ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి మాత్రం చెప్తా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మేము విచారణ చేస్తే లేరని చెప్తా ఉన్నారు. దాని మీద ఇంకా మేము ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మేము 100% మేము ఈ రిపోర్టు తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకుని 100% మేము 307 చేసినాం. 307కు 302కు పెద్ద స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. పనిష్మెంట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మేము 100% ఒకవేళ రిపోర్ట్ వస్తే రిపోర్ట్ని ఆధారం చేసుకుని 302 చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తే దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. మేము క్లియర్గా చేస్తామని చెప్తున్నాం, ఎక్కడ కూడా మేము చేయమని చెప్తలేం. సో
అంటే ఇక్కడ దేవాలయం సంబంధించినట్టు అది ఒక ఎండోమెంట్ కింద లేదు, తర్వాత గ్రామం సంబంధించినటువంటి చైర్మన్ ఆధారంగా నడుస్తుంది. కానీ అక్కడ 100 రూపాయలు అనేటువంటి దగ్గరనే ఇష్యూ రెడీ అయింది, స్టార్ట్ అయింది 100 రూపాయలు అనేటువంటి. అసలు మీ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ 100 రూపాయలు వసూలు చేశారా? అసలు ఈ చైర్మన్ గారికి సంబంధించినటువంటి ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళకు చెందుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎట్లా మీ ఇన్వెస్టిగేషన్? యాక్చువల్గా అక్కడ ఇప్పటి వరకు మేము చాలామందిని కూడా వెరిఫై చేసినాం. అక్కడ డబ్బులు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకోవటము, టికెట్ తీసుకోవటము అనేది అక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. సరే, ఎవరికన్నా వాళ్ళకు దేవుని మీద భక్తి ఉంటే మనం ఏమైనా హుండీలు గిట్ల వేస్తారు, కానీ అక్కడ టికెట్ సిస్టమ్ లేదు. కొబ్బరికాయలకు, బోనాలకు అవి టికెట్స్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కొని పోతున్నారు. సో అంటే ఇంకా ప్రధానంగా ఒకటి విషయం సార్, అంటే ఇప్పటివరకు 8 మందిని అక్కడ నిందితులుగా చేర్చారు, కానీ ఇప్పటివరకు మాత్రమే 3 మాత్రమే చేర్చారు, అరెస్ట్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వల్ల చాలా జాప్యం జరుగుతుందని బాధితులు కాదు, ఇటు వచ్చినట్టు ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా నాయకులు అంటున్నారు. అసలు ఇది జాప్యమేనా? అసలు ఎందుకు వీళ్ళు ఇంతసేపు బయట ఉండడానికి కారణాలు ఏంటి? ఓకే, ఇప్పుడు మేము ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేమందరం ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడనే ఉన్నాం. ఒక ఎస్ఐ గారిని, కొంతమంది కానిస్టేబుల్ పంపించినాం. 4 వ్యక్తుల్ని అప్రహెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినవన్నీ 4 వ్యక్తుల్ని అప్రహెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళని అప్రహెన్షన్ చేసే క్రమంలో వాళ్ళు మమ్మల్ని కూడా ఏడబట్టుకపోతారని విలేజ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. తర్వాత ఈ 4 కూడా మేము వెరిఫై చేస్తే 4 ఇట్లలో కూడా 3 మన కేసులో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు. ఒక అతను లేని వాళ్ళు మనం పెట్టలేం కాబట్టి లేని వాళ్ళని పంపించేసినాం. ఉన్న 3 మెయిన్ అక్యూజ్డ్ అవుతారు, మసూద్ రెడ్డి, వీళ్ళు అలిగేషన్ చేసేటటువంటి శ్రీనివాసరెడ్డి, మసూద్ రెడ్డి, వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేసి ఇమ్మీడియట్గా పట్టుకొచ్చి అరెస్ట్ చేసినాం. శ్రీనివాసరెడ్డిని, మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద మెయిన్ అలిగేషన్ చేస్తాం. వీళ్ళ ఇద్దరిని కూడా మేము అదే రోజు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి పట్టుకొచ్చి అరెస్ట్ చేసినాం. రిమైనింగ్ వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది కుమ్మెర జాతరలో సంబంధించినటువంటి ఘటన పైన పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ మా యొక్క ప్రాథమిక సమాచారంలో అక్కడ పాప లేదని చెప్పేసి మనకు సమాచారం వస్తుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎక్కడ ఒక ఫిజికల్గా లోపల కానీ అటు బయట కానీ ఎక్కడ ఒక ఇంజురీస్ జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్తున్నారు. అక్కడ 100 రూపాయల నుంచి ప్రారంభమైనటువంటి గొడవ ఏతుందో అక్కడ 100 రూపాయలు కూడా తీసుకోలేదనేటువంటి ప్రాథమిక విచారణ జరుగుతుంది. బయట ఉన్నటువంటి ఆ 5 మంది ఎవరైతున్నారో వాళ్ళ 5 మందిని కూడా పరారీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.